ఎవరు రాజీనామా చేసినా వైసీపీ పార్టీకి ఆశ్చర్యపోం గాని, చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినా ఆశ్చర్యపోం గాని, అసలు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం అనేది నిజంగా చాలా పెద్ద షాకింగ్ న్యూస్. రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకైనా అది ఒక షాకింగ్ న్యూస్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా క్విడ్ ప్రో కోలు చేశారు అనే ఆరోపణలతో నడిపినటువంటి బిజినెస్‌లు అన్నిటికీ కూడా విజయసాయి రెడ్డి దగ్గరుండి ఒక మాస్టర్ బ్రెయిన్ గా ఉండి ఇవన్నీ నడిపించారు నిజానికి చెప్పాలంటే. అంటే ఒక మాస్టర్ బ్రెయిన్ గా జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి ఫినాన్షియల్ డెసిషన్స్, బిజినెస్ పరంగా లొసుగులు, అంటే ఆరోపణాత్మక లొసుగులు, వీటన్నిటికీ సంబంధించి కూడా విజయసాయి రెడ్డి వెనక మాస్టర్ బ్రెయిన్ గా ఉండి ఆయనే మొత్తం కథ నడిపించారు అనేటువంటి మాటలు అప్పటి నుంచి వినిపిస్తుండే. ఆ తర్వాత బంధం వీళ్ళది ఇంకా పెరిగింది. అక్రమాస్తుల కేసు జగన్మోహన్ రెడ్డి మీద పడినప్పుడు ఈయన ఏటుగా ఉంటూ వచ్చారు. ఆయన జగన్ ఏ1 గా ఉన్నప్పుడు ఈయన ఏ2 గా ఉంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఏ2 గానే కొనసాగుతున్నారు. ఈ ఏదైతే మీకు బెయిల్ ఉందో ఆ బెయిల్ మీదే ఉన్నారు ఈయన కూడా. సో తర్వాత ఇక జనాల్లో పోటీ చేయకుండా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మొన్న నెల్లూరులో పోటీ చేశారు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. ఫస్ట్ టైం ఓడిపోయారు నెల్లూరులో. ఆయన రాజ్యసభ ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఆ రాజ్యసభ ఎంపీగాను వదిలేసి నేను రాజకీయాలు వదిలేసాను పూర్తిగా. ఏ పార్టీలో జాయిన్ అవ్వను. తెలుగుదేశం పార్టీతో రాజకీయ విభేదాలు ఉన్నాయి తప్ప చంద్రబాబుతో ఏ రకమైనటువంటి పర్సనల్ విభేదాలు లేవు. ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి విజయసాయిరెడ్డి ఎందుకు ఇంత సడన్ గా వెళ్ళిపోయారు అనే దానికి అసలు షాక్ అన్నమాట. ఎందుకు ఇంత సడన్ గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీని తర్వాత జగన్ పరిస్థితి ఏంటి? అంటే కొన్ని అంటే ఒక్క ఆన్సర్ లేదు దీనికి. రకరకాల ఆన్సర్స్ ఒక 10 ఆన్సర్లు కనబడుతున్నాయి. వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే గనక ఆయన ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జ్‌గా మీకు గుర్తుంటే 2019లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈయనకి సజ్జలకి సరిగ్గా పొసగట్లేదనేటువంటి మాట వినిపించింది. ఈయన మాట నెగ్గాలనే పంతం ఈయనకి ఎక్కువగా ఉండడంతో జగన్ ఈయన్ని ఉత్తరాంధ్ర పంపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఇన్ఛార్జ్‌గా. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. 2019లో జగన్ ఒక సునామీలో గెలిచిన 151 సీట్లు. ఉత్తరాంధ్రలో ఆ పట్టు అనేది జగన్‌కి రాల. అందులోనూ వైజాగ్ ప్రాంతంలో గతంలో వైఎస్ విజయమ్మ ఓడిపోయారు పోటీ చేస్తే ఎంపీగా 2014లో. అది కూడా జగన్‌కి ఉండింది. సో ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది వైసీపీకి ఒక కంచుకోటగా మార్చాలి అనే బాధ్యతని విజయసాయిరెడ్డికి ఇచ్చారు. విజయసాయిరెడ్డి నిజానికి విజయనగరం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనుకుంటా. నెల్లూరు మరి. ఓకే. అది నాకు గుర్తులేదు సారీ. సో అయితే అక్కడ పెట్టారు ఈయన్ని. అక్కడ పెట్టినప్పుడు ఒకటేమో ఇట్లా ఉత్తరాంధ్ర మీద పట్టు కోసం అని పైకి చెప్పినా కూడా తెర వెనక అక్కడ ఏదైతే మీకు అక్కడ దాని రాజధాని చేయబోతున్నారో అక్కడ ఉండే భూములకు సంబంధించి ఏదో ఒక రకమైన స్కామ్. గతంలో అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ కన్ఫర్మ్ అయిపోయినప్పుడు ఎలా అయితే మంత్రి నారాయణ ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు స్కాములు చేయించారో భూములు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో అట్లాగే ఇక్కడ విజయసాయి రెడ్డి ఆయన బంధువులు ఈ ప్రాంతం అంతా కూడా భూములు తమ చేతిలో పెట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. సక్సెస్‌ఫుల్ గా పెట్టుకున్నారు అనేటువంటి భారీ కుంభకోణాలు కూడా ఉత్తరాంధ్రలో భూముల పరంగా జరిగాయి. అంటే ఏముంది అక్కడ క్యాపిటల్ వచ్చేస్తది. ఈ క్యాపిటల్ వచ్చి భూముల రేట్లు పెరుగుతాయి. పెరిగే ముందే బినామీల ద్వారా ఆ ల్యాండ్స్‌ని కొనుక్కొని వాటిని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్ముతారు. అది అమరావతిలో జరిగిన మీకు దొనకండ్లో పెట్టున్న క్యాపిటల్, వైజాగ్‌లో పెట్టినా మీకు క్యాపిటల్ తీసుకెళ్ళి ఆహ్, ఎక్కడ పాత బస్తీలో పెట్టినా ఇదే జరుగుతది. సో ఇది ఇది ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి నెంబర్ 1 భారీగా ఉన్నాయి. తర్వాత 108, 104 వాహనాలు గుర్తున్నాయి భారీగా కొన్నారు జగన్ అప్పట్లో. వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా పర్చేసుల్లో కూడా ఆరోపణలు ఉన్నాయి. అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ఈ కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి ఆరోపణలు రకరకాల మాటలు ఎందులోంచి అంటే అన్నిట్లోంచి బయటపడిపోతాను నేను అని మాటిచ్చి ఆయన ఎన్డీఏ వాళ్ళకో, పవన్ కళ్యాణ్ తాలూకా, చంద్రబాబు తాలూకా వాళ్ళకి నేను అన్నిట్లోంచి బయటకి వెళ్ళిపోతా జగన్ పక్కన ఉన్న జీవితంలో రాజకీయాల నుంచి తప్పుకుంటా నన్ను ఇందులోంచి బయటపడి అంటే రాజకీయ నాయకులందరూ ఒకటే. చంద్రబాబు నాయుడు కష్టం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి హెల్ప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేకం. జగన్ చేయకపోయి ఉండొచ్చు. జగన్ కష్టం వచ్చినప్పుడు గతంలో ఏదో ఒక పాయింట్ లో మోడీ లాంటి వాళ్ళు హెల్ప్ చేయాలి. ఒకళ్ళకొకళ్ళు ఎక్కడో అక్కడ హెల్ప్‌లు చేసుకుంటూనే ఉంటారు. సో ఆ రకంగా వీళ్ళేమన్నా ఒక అండర్‌స్టాండింగ్ ఒక డీల్‌కి వచ్చి ఈయన తప్పుకున్నారనే మాట వినిపిస్తుంది. ఇంకో మాట వినిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి ఈయన సైలెంట్‌గా ఉండి తప్పుకొని గతంలో కూడా ఈయన ఒక మీడియా హౌస్ పెట్టడానికి ప్రయత్నం చేశారు. దానికి సాక్షి ఉంది కాబట్టి, భారతి ఉన్నారు కాబట్టి దాన్ని వద్దని చాలా గట్టిగా ఖండించారు జగన్ అని. సో కొన్నాళ్ల విరామం తీసుకొని ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు విరామం తీసుకొని ఎలక్షన్ టైంకి ఒక మీడియా ఛానెల్‌తో విజయసాయి రెడ్డి ముందుకు రాబోతున్నారు. ఆ మీడియా ఛానెల్ బీజేపీకి అనుకూలంగా ఉండబోతోంది అనే స్ట్రాంగ్ వాదన మాట అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. దీని గురించి మీకేమనిపించింది? ఏంటి? అనేది ఒకసారి కామెంట్ చేయండి. నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం చెప్పాను నేను. ఇంకా ఏమేమి ఉన్నాయి? ఏంటి? ఆయన వ్యవసాయం చేస్తూ నిజంగా కూర్చుంటాడా? లేక ఆయన వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? వైసీపీ ఎంతవరకు ట్రై చేసింది? అయోధ్య రామిరెడ్డి కూడా వెళ్ళిపోతారన్న వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద క్లియర్‌గా మీకున్నటువంటి అభిప్రాయాన్ని
కామెంట్ చేయండి. అట్లాగే కింద వాట్సాప్ లింక్ ఇచ్చాం కామెంట్స్‌లో. దాన్ని మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అప్డేట్స్ వస్తా ఉంటాయి. వరల్డ్ వైడ్ న్యూస్ అప్డేట్స్. ఒకసారి జాయిన్ అయ్యి ఒక 1 వీక్ ఉండి చూడండి గ్రూప్‌లో, మీకు ఐడియా వస్తుంది.